ఉత్తరం బాగలేకపోతే దరిద్రాన్ని అనుభవిస్తామా? ఖచ్చితంగా ఉత్తరం బాగలేకపోతే దరిద్రాన్ని అనుభవిస్తాం. అలా నేను చాలా కేసెస్ చూసా. చాలామంది ఏమనుకుంటారంటే ఉత్తరం అంటే కుబేరుడు స్థానం, ఉత్తరం ప్లాట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, కష్టాలన్నీ పోతాయి, ఇంకా 4 డబ్బులు సంపాదిస్తామని ఉత్తరం ప్లాట్ కష్టపడి కొనుక్కుంటారు, ఆశగా కొనుక్కుంటారు. సరే కొనుక్కున్న తర్వాత కరెక్ట్గా ప్లాన్ వేసుకొనే కట్టుకున్నారు. కొన్నాళ్ళు బాగా మంచి రిజల్ట్స్ అంటూ అనుభవించారు. అసలు ఊహించలేదు వాళ్ళు ఇలా ఉంటుంది జీవితం, ఇంత డబ్బు సంపాదిస్తామా అని జీవితంలో ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఈ ఇంట్లోకి వచ్చాక ప్లాన్ వేయించుకున్నాం. అంటే నా దగ్గర అలాంటి కేసెస్ చాలా జరిగాయి. నాతో ప్లాన్ వేయించుకున్నారు, ప్లాట్ కూడా కొనుక్కొని ఓకే అన్న తర్వాత కొనుక్కున్నారు. నేను ప్లాన్ వేసి కట్టించాను. తర్వాత వచ్చి చెప్పారు, అసలు మేము జీవితంలో ఇంత బాగా డబ్బు సంపాదిస్తాం అనుకోలేదండి, మీరు వేసి ఇచ్చాక మేము నిజంగా ఆ ప్రకారంగా కట్టుకున్నాం, చాలా బాగా అనుభవించాం, మంచి డబ్బులు సంపాదించాం, ఇంట్లో అందరు హాయిగా ఉన్నాం అని అలా ఎంతోమంది చెప్పారు. వాళ్ళల్లో కొందరు సడన్గా వచ్చేసి, గురువుగారు మేము ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం, మరి ఏమైందో మాకు అర్థం కావట్లేదు, 5-6 years 8 years బాగా ఉన్నాం, తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది, అంతా పోయిందండి, ఇప్పుడు ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాము, మరి ఇది మీరు వేసి ఇచ్చిన ప్లానేగా, మరి ఇలా ఎందుకయింది అని 5-6 years తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి అడుగుతారు. అప్పుడు షాకింగ్ న్యూస్ ఇది. ఏమైందని అడిగితే చెప్తారు, బాగా అప్పుల్లో కూరుకుపోయామండి అని. అర్థమైపోద్ది అక్కడ ఏం దోషం చేశారు వీళ్ళు. ఏం చేస్తారంటే కొనుక్కొని కట్టుకొని ఇల్లు చూపించుకొని అంత వాస్తవంగా కట్టుకున్నా కానీ కొన్నిసార్లు ఒక అడిషన్ ఏదో చేస్తారు. ఇంట్లో చిన్న ఆఫీస్ పెట్టుకుంటామని కొందరు, లేదా ఒక చిన్న షాప్ పెట్టుకుంటామని, కిరాణా షాపో ఇంకేదో పెట్టుకుంటామని కొందరు, లేదా ఒక రూమ్ని మనం రెంట్కి ఇస్తామని, అలా కొన్ని చేంజెస్ చేస్తారు. అప్పుడు అడగరు, ఇంకా వాళ్ళే చేసేసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ కేసు ఏమైందంటే ఒక కేసు చెప్తాను. ఉత్తరం ఫేసింగ్ వెళ్ళండి, అంత బాగుంది, ప్లాట్ చూసి నేను ఓకే అన్నాను, ప్లాన్ కూడా వేసి ఇచ్చాను, కట్టుకున్నారు, బాగా బాగుపడ్డారు. వాళ్ళే వచ్చి చెప్పారు 5-6 years తర్వాత మేము చాలా బాగుపడ్డామండి. సడన్గా మళ్ళీ ఒక 5-6 years తర్వాత వచ్చి కంప్లైంట్, ఇలా అయిపోయాం మేము, ఇప్పుడు ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నామని. అక్కడ జరిగింది ఏంటంటే నార్త్ ఫేసింగ్ ఇల్లు కదా అది, 2 bedroom హౌస్, నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్. వాయువ్యం బెడ్రూమ్కి దాన్ని కొంచెం సగం చేసేసి ఉత్తరం వైపు అంటే పెద్దగా ఉంది, దాన్ని మధ్యలో గోడ కట్టేసి ఓ పార్టిషన్ పెట్టేసి వాయువ్య రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ ఓపెన్ చేసి రెంట్కి ఇవ్వడం, లేదా దానికి ఆఫీస్గా మార్చుకోవడం. రెంట్కి ఇచ్చిన కేసు ఏంటంటే వాళ్ళే ఒకరే ఏం చేశారంటే ఎక్స్పెరిమెంట్ ఇది. అంటే కొన్నాళ్ళు రెంట్కి ఇచ్చారు ఉత్తర ఈశాన్యం డోర్ నుంచి, అంటే అక్కడ ఇంట్లోకి వచ్చి ఆ తూర్పు ఈశాన్యం డోర్ కాస్త క్లోజ్ చేసేసి రెంట్కి ఇచ్చేశారు. అలా కొన్నాళ్ళు తర్వాత రెంట్ కాల్ చేపించేసి వీళ్ళే వాడుకోవడం ఆ రూమ్ మొత్తం కూడా. అంతకుముందు ఏంటంటే ఆ ఇంటికి ఆ వాయువ్యం బెడ్రూమ్ కూడా తూర్పు ఈశాన్యంలో డోర్ మాత్రమే ఉండింది, ఇప్పుడు ఉత్తర ఈశాన్యంలో కూడా ఇంకో ద్వారం పెట్టారు. ఇక్కడే వచ్చింది గొడవ. ఈ ఉత్తర ఈశాన్యం ద్వారం కాస్త ఆ ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం డోర్గా మారిపోయింది. అంటే మెజర్మెంట్స్ అలా ఉన్నాయి అక్కడ, కొన్నిసార్లు అలా అయిపోద్ది. దాని వాళ్ళకి అలా చితికిపోవడానికి, ఆర్థికంగా చితికిపోవడానికి, బాగా అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఏంటంటే ఉత్తర వాయువ్యం రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ పెట్టేసి, అంటే అక్కడ ఏం చేస్తారంటే మెట్లు అడ్డం వస్తాయని కొంచెం అటు జరిపేస్తారు ఉత్తరం వైపు, అది కాస్త ఉత్తర డోర్గా మారిపోతుంది మొత్తం ఇంటికి. దాంతో ఇంకా అన్ని కష్టాలు స్టార్ట్, చిన్నగా అప్పుల్లో కూరుకుపోవడం, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా. అలా 5-6 yearsకి మొత్తం ఉన్న ఆస్తి అంతా స్వాహ, అప్పులు పెరిగిపోయాయి. స్టార్టింగ్లో అనుకున్నారు ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడో ఇంకో ప్లాట్ కొందాం అనుకున్నాం, బిజినెస్ చేద్దాం ఎక్స్పాన్షన్ అనుకొని ఏదో పెడుతూ పోయారు, అది లాస్. బయట నుంచి ఇంకా తెచ్చి పెడుతూ పోయారు, స్వాహ అంతే. ఒక రోజు ఎలా వచ్చిందంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం అయిపోయింది, ఇంక ఇల్లు అమ్ముతూనే అప్పుల్లోంచి బయటపడతాం. పరిస్థితి అక్కడ నీళ్ళు ఇక్కడ వరకు వచ్చేస్తాయి, గొంతు కాస్త దాటి ముక్కు ఇక్కడ ఉంది, ముక్కు కొంచెం పైకి వచ్చిందంటే పోతాం, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. అప్పుడు వచ్చారు, మీరేగా చేశారు ఇల్లు, మాకు ఇలా ఎందుకు అయింది? సరే నేనే చేశానండి, కానీ దీనికి కారణం మరి మీరు అలా ఆల్టరేషన్ చేసుకున్నారు కాబట్టి అక్కడ అది దోషపూరితం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇమీడియట్గా అది మూసేయమన్నాను. ఆ రూమ్కున్న ఉత్తర ఈశాన్యం ద్వారమో లేకపోతే ఉత్తరంలో పెట్టుకున్నారు కదా, అది మూసేయాలి. పైగా అక్కడ ఇంకోటి ఏం చేశారు, ఆ రూమ్ సపరేట్ చేశాం కదా అని ఆ రూమ్కి ఉత్తర వాయువ్యంలో ఒక టాయిలెట్ కట్టారు అటాచ్డ్. అది తీసేసిన తర్వాత కూడా ఆ టాయిలెట్ అలాగే ఉంది. ఆ టాయిలెట్ ఏమైపోయింది, ఒకటి డోర్ ఉత్తర వాయువ్యం డోర్గా మారింది, మొత్తం ఇంటికి కూడా ఆ టాయిలెట్ ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడింది టాయిలెట్. దాంతో అన్ని కష్టాలు. సో ఇమీడియట్గా టాయిలెట్ తీసేయమన్నాను, టాయిలెట్ తీయించేశాను. ఈ డోర్ కూడా ఉత్తర ఈశాన్యం డోర్ కూడా ఆ రూమ్కి ఉత్తర ఈశాన్యంలో పెట్టిన డోర్ కూడా తీసేసాను. అప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఆ డోర్ తీసి డోర్ పెట్టడానికి టాయిలెట్ పగలగొట్టి
మళ్ళీ పని చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. అంత ఆర్థికంగా చితికిపోయారు. అప్పుల వాళ్ళు అల్టిమేటం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తారా చేస్తారా, డబ్బులు కావాలి. సో ఈ మార్పులు చేసుకుంటూ కూర్చుంటే కాదు, ఇప్పుడు ముందు అమ్మేయాలి అన్న పరిస్థితి. అలాంటి వాళ్ళని కూడా కొంతమందిని విన్నారు. మార్పు చేయించిన తర్వాత మళ్ళీ కోలుకునే కేసెస్ కూడా ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే ఆ మార్పు చేయడానికి కూడా మాకు ఇప్పుడు టైం లేదు, అప్పు కట్టాలి, దేర్ ఇస్ నో టైం అన్న కేసెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అలాంటివి వాళ్ళు అలా అమ్మేసుకున్నారు. కానీ చాలా మటు కేసెస్ ఏంటంటే పగలగొట్టిన తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ చేసి అదంతా తీసేసిన తర్వాత వాయువ్యంలో ఉన్న టాయిలెట్, ఉత్తర వాయువ్య రూమ్కి ఉత్తరీశాన్యంలో ఉన్న డోర్ గుమ్మం తీసేసిన తర్వాత మళ్ళీ కోలుకున్నారు. ఇది వాస్తు ఫలితాలకు ఒక నిదర్శనం. అంటే ఇప్పుడు ఇక్కడ నేను టెస్టిమోనియల్స్ తీసుకొచ్చి చూపించలేను, ఎందుకంటే ఇలా బాగా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కెమెరాలో చూపించి మీరు నమ్మండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి కేసెస్ నా దగ్గర కోకొల్లలుగా ఉన్నాయి. ఎవరికైనా ఒక ప్రైవసీ అంటూ ఉంటుంది, అది గుడ్ విల్ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని బాగా ఆర్థికంగా చితికిపోయి ఉంటారు, కానీ కనబడడానికి చూడడానికి మాత్రం సంఘంలో బాగానే ఉంటారు కదా. కానీ వాళ్ళని తీసుకొచ్చి మనం ఇదిగో వీళ్ళు చితికిపోయారని చూపించడం సమంజసమా? కాదు కదా. అందుకే అలాంటి టెస్టిమోనియల్స్ నేను తీసుకొచ్చి చూపించాను. కేస్ స్టడీస్ మాత్రం చెప్తాను, పేర్లు చెప్పను. ఇలాంటి కేస్ స్టడీస్ బోలెడన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి నా దగ్గర 40 years నుంచి. చేసిన తర్వాత బాగుపడ్డారు, సంతోషించారు. ఇదొక ఎగ్జాంపుల్. ఏంటంటే వాస్తుపరంగా చేసుకున్న తర్వాత ఏమైనా మార్పులు చేసుకోవాలి. కొన్నిసార్లు అలా చేస్తుంటారు కొంతమంది. కొన్నిసార్లు ఏదో మ్యారేజ్ అవుతుంది, ఎవరిదో ఎక్స్ట్రా రూమ్ క్రియేట్ చేయాలి, లేదా ఏదో కట్టుకోవాలి, ఏదో చేస్తుంటారు ఆల్టరేషన్స్ పని. అలా చేసే ముందు వాస్తు అతనికి చూపించి ఒపీనియన్ తీసుకొని చేసుకోవచ్చా లేదా అని కనుక్కొని చేసుకుంటేనే ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పుకునే వాళ్ళం అవుతాం, లేదా మళ్ళీ ఇలా కష్టాల్లో ఇరుక్కుపోతాం. ఎప్పుడైనా ఏమైనా మార్పు చేసే ముందు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరం ఫేసింగ్ వీళ్ళైనా ఎందుకు ఇలా బాధపడ్డారు అన్న దానికి కేస్ స్టడీ చెప్పబడింది. కాబట్టి తప్పనిసరిగా ఉత్తర ఫేసింగ్ ఇళ్ళల్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి, బాగా కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పొరపాటు జరిగిందో ఫలితాలు కూడా ఘోరంగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెడితే వాటన్నిటి కూడా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాటిపైన ఒక వీడియో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సాయి రక్ష.